Hi kids, praise the Lord. Welcome back. Happy to see you all once again. పిల్లలు మరి మీరందరూ కూడా మీ ఫ్యామిలీతో సేఫ్గా ఉన్నారని మేము ఆశిస్తున్నాం. మరి ఈరోజు మనందరం కలిసి దేవుని ఆరాధించి స్తుతించి మరి వర్డ్ విని క్రాఫ్ట్స్ చేసే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుందాం. ఓకే, మీ దగ్గర ఉన్న బైబిల్స్లో నుంచి 1 Thessalonians chapter 5 verse 16 to 18 చదువుకుందాం. ఓకే, ఇక్కడ ఏమని రాస్తుందంటే, రిజాయిస్ ఆల్వేస్, ప్రే కంటిన్యూల్లీ, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్స్, ఫర్ దిస్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్. పిల్లలు, ఈ ఒక వర్స్లో మనం హైలైట్ చేసుకునే పాయింట్ ఏంటంటే గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్స్. పిల్లలు, మీరందరూ చూస్తున్నారు, న్యూస్ చూస్తున్నారు, మీ పేరెంట్స్ చెప్పేది వింటున్నారు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వినొచ్చు. ఏంటంటే చాలా డిస్టర్బెన్స్తో ఉంది మన సొసైటీ కానీ మన చుట్టుపక్కల కానీ అన్నీ కూడా. కానీ వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే వి షుడ్ గివ్ థ్యాంక్స్. ఓకే పిల్లలు, ఆర్ యు రెడీ? ఎస్, సో లెట్స్ స్టార్ట్ దిస్ డే విత్ ఎ స్మాల్ ప్రేయర్. Our gracious Heavenly Father, thank you Lord for this time. మేమందరం కలిసి ఇలా వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి నీ గూర్చి తండ్రి ఇంకొన్ని కొత్త విషయాలు మేము నేర్చుకొని తండ్రి మేము ఫెయిత్లో బిల్డ్ అవటానికి తండ్రి మాకు ఇచ్చిన నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. మరి యొక్క సర్వీస్ అంతట్లో మీరు మా తోడుండి మీరే నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరు రెడీగా ఉన్నారా? లెట్స్ ప్రైజ్ అండ్ వర్షిప్. Good morning, kids. The Bible says, the Lord is good and His mercy endures forever. So this morning, we're going to sing, dance and shout because He is always good. Are you ready for that? I wanna scream it out from every mountain top. Your goodness knows no bounds. Your goodness never stops. Your mercy follows me. Your kindness fills my life. Your love amazes
I found a love that never ends. I love your presence. I love your presence. Being with my King is my favorite thing. I love your presence. I love your presence. Being with my King, oh, is my favorite thing. I like movies, I like fun, I like playing in the sun. I like games on my TV till I love the one who first loved me. I love your presence. I love your presence. Being with my King is my favorite thing. I love your presence. I love your presence. Being with my King is my favorite thing. There's nothing like it. 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 I love your presence. I love your presence. Being with my King is my favorite thing. I love your presence. I love your presence. Being with my King is my favorite thing. Being
as true worshippers this morning, who will worship you in spirit and in truth, in honesty, in sincerity, in integrity. యథార్థ హృదయంతో నిన్ను ఆరాధించే ఆరాధికులుగా ఇదే కాలం నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందుకోండి. ఈ ఆరాధన అంతటిని నీకు మేము అర్పిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్. మనం ఇంకొక కొత్త లెసన్తో ఇవాళ మనం ముందుకు వచ్చేసాము. సో గెట్ రెడీ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మోనీ, వర్డ్ టైం అయింది. అక్క ఒక్క లెవెల్ ఉంది, ఇది అయిపోయిన వెంటనే వచ్చేస్తాను ప్లీజ్ అక్క. ఓకే పిల్లలు, మోనీ అక్క బిజీగా ఉంది కానీ మనం వాక్యం చదువుకుందాం, సరేనా? సో గో గెట్ యువర్ బుక్స్ అండ్ బైబిల్స్ అండ్ పెన్స్ అండ్ అక్క సారీ అక్క, నేను ఏసైకి టైం ఇవ్వకుండా నా ఆటలో నేను ఉన్నాను. సారీ అక్క. నాకు కాదు సారీ చెప్పాల్సింది, నువ్వు చెప్పాల్సింది ఎవరికంటే సారీ ఏసైకి. నేనే నీకోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఏసై ఇంకెంత నీకోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు. ఎస్ ఆర్ నో? ఎస్ సో అక్క. యూ సే సారీ టు ఏసయా. సారీ ఏసయ్యా. ఎస్, వండర్ఫుల్ పిల్లలు. సో నౌ వీ కెన్ గో టు అవర్ లెసన్ వెరీ హ్యాపీలీ, సరేనా? సో టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ద సెకండ్ బియాటిట్యూడ్ పిల్లలు. Blessed are those who mourn, for they shall be comforted. Matthew chapter 5 verse 4. అక్క మరి మోన్ అంటే ఏంటి? Mourn అంటే to be sad. అంటే దేవుడు మనల్ని సాడ్గా ఉండమంటున్నారా? అలా కాదు, కానీ ప్రతి ఒక్కళ్ళలో దేవుడు క్రియేట్ చేసినప్పుడు చాలా ఎమోషన్స్ క్రియేట్ చేస్తారు కదా పిల్లలు. కొంతమంది నవ్వుతాము, కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాము. అలాగే గాడ్ క్రియేటెడ్ అస్ విత్ అ కెపాసిటీ టు క్రై అంట పిల్లలు. అవునక్క, గర్ల్స్కి కెపాసిటీ చాలా ఉంటుంది, బాగా ఏడుస్తారు ఎప్పుడు పడితే అప్పుడు. నిజమే, కానీ ఇక్కడ దేవుడు ఆ కెపాసిటీ గురించి అనట్లేదు. కానీ ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 verse 4లో ఏమంటుందంటే పిల్లలు, దేర్ ఇస్ అ టైమ్ టు వీప్, there is a time to laugh, there is a time to mourn, there is a time to dance. సో ఎప్పుడు ఏది చేయాలో దేవుడు అలాంటి ఎమోషన్స్ మనకి ఒక్కొక్క టైంలో అలాంటి ఎమోషన్స్ చూపించడానికి దేవుడు మనల్ని అలాగా క్రియేట్ చేశారంట పిల్లలు. సో ఇందాక మోని అక్క తను చేసిన తప్పు గురించి కొంచెం బాధపడింది కదా, సారీ చెప్పింది ఏసైకి కదా. సో దట్ ఈస్ అవర్ ఫస్ట్ పాయింట్ పిల్లలు. వీ షుడ్ మోర్న్ అబౌట్ అవర్ సిన్స్. సో మనం ఎప్పుడైతే చిన్న చిన్న తప్పులు చేస్తామో, ఏసై హృదయాన్ని బాధపరిచే కొన్ని పనులు చేస్తామో, చేసాంలే అని పట్టించుకోకుండా ఉండకూడదు. కానీ మనం వెంటనే ఏసై దగ్గరికి వెళ్ళి, లాస్ట్ టైం విన్నాం కదా, బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ ద స్పిరిట్, అంటే హంబుల్గా మనం వెళ్ళి తగ్గించుకొని ఏసైని క్షమాపణ మనము అడగాలి పిల్లలు. ఓకే, బైబిల్లో చాలామంది ఫెయిత్ హీరోస్ ఉండేవాళ్ళు. మోని, ఐజయా, జెరమయా, ప్రాఫిట్స్ ఉండేవాళ్ళు కదా. వాళ్ళు తప్పులు చేసినప్పుడు దేశంలో వాళ్ళ సిన్స్ గురించి వీళ్ళు మొరపెట్టి ఏసైకి ప్రేయర్ చేసినప్పుడు ఏసయ్య వాళ్ళ సిన్స్ని ఫర్గివ్ చేసి వాళ్ళ ల్యాండ్ని హీల్ చేసేవాళ్ళంట. సో ప్రతిసారి మనం మోర్న్ చేసినప్పుడు గాడ్ విల్ బి రెడీ టు ఫర్గివ్ us. సో మార్నింగ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఆర్ నో? ఎస్ అక్క, మార్నింగ్ ఇస్ అ బ్లెస్సింగ్ పిల్లలు. ఓకే, సో సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదామా? ఎస్ అక్క. సరే మోని, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మనం బాధలో ఉన్నప్పుడు అలాగే ఒంటరిగా వదిలేస్తారా మనల్ని ఏసయ్య? నో నో అక్క. సో ప్రతిసారి మనం మోన్ చేసినప్పుడు గాడ్ గివ్స్ అస్ కంఫర్ట్ అంట పిల్లలు. అదే తెలుగులో ఏముందో తెలుసా? ఇదే వాక్యము, దుఃఖపడువారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారంట. సరేనా పిల్లలు? సో ఎవ్రీ టైమ్ ఏసై కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎవరైతే బాధగా ఉన్నారో, ఎవరైతే లోన్లీగా ఉన్నారో, లేదంటే సిక్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళతో ఉండి వాళ్ళని ఆదరించే వాళ్ళంట పిల్లలు. అక్క, ఏసై అంటే ఆ రోజుల్లో వాళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి ఆదరించారు. ఇప్పుడు మనకి భూమి మీద ఏసై లేరు కదా. రైట్, కానీ ఏసే వెళ్తా భూమి మీద వదిలేసినప్పుడు ఏమంటారు తెలుసా పిల్లలు? మీతో పాటు ఐ లీవ్ యూ అ కంఫర్టర్ అండ్ హిస్ నేమ్ ఇస్
హోలీ స్పిరిట్. సో యేసయ్య లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నారు కదా పిల్లలు. సో ఆయన మీతో ఉండి మీరు బాధగా ఉన్నప్పుడు, సాడ్గా ఉన్నప్పుడు, మీరు మోన్ చేస్తున్నప్పుడు యేసయ్య ఏం చేస్తారంటేనంట పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కంఫర్ట్ చేస్తారు. రెండోది, మనము వర్డ్ చదివినప్పుడు మనకి వాక్యం ద్వారా యేసయ్య మనకి కంఫర్ట్ ఇస్తారు. తర్వాత వర్షిప్ చేసినప్పుడు దేవుని ప్రెజెన్స్ మనం అనుభవిస్తాం కదా పిల్లలు. సో అలాగా హోలీ స్పిరిట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు కంఫర్ట్ us when we are mourning. థర్డ్ పాయింట్కి వెళ్ళిపోదాం అక్క. ఎస్, థర్డ్ పాయింట్కి వెళ్ళే ముందు ఒక స్టోరీ చెప్దామా మన పిల్లలకి. మీ అందరికీ కొంతమందికి తెలిసి ఉంటుంది పిల్లలు, బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉంటుంది, లాజరస్ అండ్ లాజరస్కి ఇద్దరు సిస్టర్స్. ఎవరు? మేరీ, మార్తా. వీళ్ళంటే ఏసైకి చాలా ఇష్టం. ఎప్పుడు ఏసయ్య వాళ్ళని దాటి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళంట పిల్లలు. సో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు వీళ్ళందరూ. అయితే ఒకరోజు ఏమవుతుందంటే మేరీ అండ్ మార్తా వాళ్ళ బ్రదర్ లాజరస్ చనిపోతారు. చనిపోయినప్పుడు చాలా బాధపడి ఉంటారు కదా చాలా, ఎంత వాళ్ళందరూ క్లోజ్గా ఉంటారు కాబట్టి చాలా బాధపడి ఉంటారు. సో ఎప్పుడైతే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తారో మేరీ అండ్ మార్తా బాధపడడం చూసి యేసయ్య మార్తాను ఆదరిస్తారు. తర్వాత మేరీని పిలిపించి మేరీ ఏడవడం చూసి యేసయ్య కూడా ఏడుస్తారంట పిల్లలు. జీసస్ వెప్ట్ వెన్ హీ సా దట్ మేరీ వెప్ట్ అంట పిల్లలు. సో యేసయ్య ఏం చేస్తున్నారంటే అక్కడ మేరీ యొక్క బాధని షేర్ చేసుకుంటున్నారు. అండ్ హీఈస్ గివింగ్ కంఫర్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్ టు మేరీ అన్నమాట. అక్క, మరి ఈ పరిస్థితిలో మనం అందరి దగ్గరికి వెళ్ళి ఓదార్చలేం కదా వాళ్ళకి. ఇప్పుడు మనం ఒకరినొకరిని కలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. మరి మన ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్ కానీ ఎలా మనం కంఫర్ట్ చేయొచ్చు? ఇందాక మనం ఫోన్లో వీడియో గేమ్స్ అవన్నీ పక్కన పెట్టి ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టొచ్చు, లేదా వాళ్ళకి ఒక కాల్ చేసి వాళ్ళు ఎవరినైనా కోల్పోయినా, లేదంటే వాళ్ళు బాధపడుతున్నా, సిగ్గా ఉన్నా వాళ్ళని మనము ఒక చిన్న ఏమైనా ఎంకరేజింగ్ వర్డ్తో మనం కంఫర్ట్ చేయొచ్చు పిల్లలు. లేదంటే వాట్స్ ద బెస్ట్ థింగ్ టు డూ మోనీ, వీ కెన్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేసి యేసయ్య వాళ్ళని కంఫర్ట్ చేయాలని మనము వాళ్ళ గురించి ప్రేయర్ చేయొచ్చు పిల్లలు. ఎస్ పిల్లలు. సో మళ్ళీ ఒకసారి 3 పాయింట్స్ చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, we have to mourn over our sins. God gives us comfort. And we should share the comfort with others. సో ఈ కోవిడ్ టైంలో పిల్లలు చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయి అలోన్గా, ఒంటరిగా, సిక్ అయిపోయి చాలా బాధలో ఉండుంటారు కదా. సో మనం కూడా వాళ్ళ బాధని షేర్ చేసి గాడ్స్ కంఫర్ట్ని షేర్ చేసే వాళ్ళలాగా ఉండాలి పిల్లలు. సో అలాంటి వాళ్ళ కోసం చిన్న ప్రేయర్ చేద్దామా? మోని ప్రేయర్ చేస్తావా? ఎస్ అక్క. ప్రభా, మీ ఎదుటకు మేము వస్తున్నాము ఈరోజు. ప్రభా, ఎవరైతే సిగ్గా ఉన్నారో, ఎవరైతే ప్రభా అనారోగ్యంతో ఉన్నారో, ప్రభా ఎవరైతే వాళ్ళ ఇష్టమైన వాళ్ళని వాళ్ళు కోల్పోయి నా తండ్రి వాళ్ళు బాధపడుతున్నారో, వాళ్ళు మోర్నింగ్తో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ మేము నీ ఎదుటకు తీసుకొస్తున్నాము. వాళ్ళని మీరు ఆదరించండి, మీరు ఓదార్చమని ఉదయకాలం మేము అడుగుతున్నాము. యేసు నామములో చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క, మరి నేను ఇన్నాక ఏసైకి టైం ఇవ్వకుండా ఏసైని గాయపెట్టాను కదా, అలాగే పిల్లలు కూడా చాలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు కదా ఏసైని గాయపడుతూ. మరి వాటి కోసం కూడా ప్రేయర్ చేసుకుందామా? తప్పకుండా. పిల్లలు, బైబిల్లో ఏముందంటే వెన్ వి రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్, గాడ్ మనల్ని ఫర్గివ్ చేసి ఏం చేస్తున్నారంటే 2 విషయాలు ఇస్తున్నారంట పిల్లలు. హీ గివ్స్ అస్ సాల్వేషన్, హీ గివ్స్ అస్ ఇటర్నిటీ. ఆయన రక్షణ ఇస్తారు, మనకి నిత్యత్వం, అంటే ఏసైతే ఎప్పుడు ఉండే ఒక భాగ్యంని మనం ఇస్తారు. సో మీరు ఎప్పుడు కనుక ఈ ప్రేయర్ చేయకపోయి ఉంటే మీరు నాతో పాటు వాళ్ళు ప్రేయర్ చేస్తారా? యేసయ్యా, నేను పాపిని, నేను చేసే పాపములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నీ హృదయాన్ని గాయపరచకుండా నాకు సహాయం దయచేయి. నీ బిడ్డగా జీవించడానికి సహాయం దయచేయి. I receive your salvation and eternity that you have stored for me. In Jesus' name. Amen. So Pillu, it's time to learn memory verse. నాతో పాటు రిపీట్ చేయండి. Blessed are those who mourn, for they shall be comforted. Matthew chapter 5 verse 4. So God bless you పిల్లలు. See you, bye.
ఓకే పిల్లలు, మీరందరూ లెసన్ విన్నారు కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు డిఐవై టైం. సో డిఐవైలోకి వెళ్ళే ముందు మరి ఈరోజు హీరో హైలైట్ ఎవరో మనం చూద్దాం. ఎవరు? ఎస్, ఇట్స్ మేరీ. ఓకే పిల్లలు, సో ఫస్ట్ డిఐవై మనం ఏం చేయబోతున్నామంటే, ఈ షీట్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ షీట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జీసస్, సెకండ్ వన్ ఈజ్ మేరీ, మార్తా అండ్ లాజరస్. సో ఇక్కడ మీరు కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే, ఎందుకన్నా ఒక్కొక్కటి టూ ఉన్నాయని మీరు అడగచ్చు. ఎక్స్ప్రెషన్స్ గమనించిన పిల్లలు, ఒకటేమో సాడ్గా ఉన్నారు, అంటే దట్ ఈజ్ స్టేట్ ఆఫ్ మార్నింగ్. అండ్ అనదర్ పిక్చర్ హ్యాపీగా ఉన్నారు, అంటే కంఫర్ట్గా ఉన్నారని. సో పిల్లలు, వీటిని మీరు ఈ యొక్క అవుట్లైన్లో మీరు వీటిని కట్ చేసుకోవాలన్నమాట. సో వాటిని మీరు కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఒకటే కనిపిస్తుంది అనుకోవద్దు, ఇంకోటి వెనకాల ఉంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే 2 సైడ్ ఫోల్డ్ చేయాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మార్నింగ్ ఒక ఎక్స్ప్రెషన్లో ఉన్నదాన్ని నేను కలర్ చేయలేదు, అండ్ వెనకాల దాన్ని నేను కలర్ చేశాను, ఎందుకంటే హీ వాజ్ కంఫర్టెడ్ అండ్ హీ వాజ్ హ్యాపీ అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు పిల్లలు? మీరు నేర్చుకున్నారు, నేను మళ్ళీ ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తాను. మనం ఎప్పుడైతే సాడ్గా ఉంటామో, మార్నింగ్ చేసుకుంటూ లైక్ ఆ ఒక స్టేట్లో ఉంటామో, జీసస్ ఏం చేస్తారు? హీ విల్ కంఫర్ట్ అస్ అండ్ హీ విల్ మేక్ అస్ హ్యాపీ. సో ఇలాగా మీరు ప్రతి క్యారెక్టర్ని చేసుకోవచ్చు. సో ఇలా మనం అన్ని క్యారెక్టర్స్ని బిల్డ్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే పిల్లలు, రైట్. మనం సెకండ్ డిఐవై చేసుకుందాం పిల్లలు. సో దిస్ ఈజ్ సెకండ్ డిఐవై. ఈ పేపర్లో మీరు 3 థింగ్స్ చూడొచ్చు. ఫస్ట్ థింగ్ జీసస్, సెకండ్ ఒక మనిషి తన హ్యాండ్స్ని ఎక్స్టెండ్ చేసుకొని ఇక్కడ ఉంచున్నారు, అండ్ థర్డ్ వన్ ఈజ్ హార్ట్ సింబల్స్ కదా. ఇక్కడ ఏమని రాస్తుంది? గాడ్ లవ్స్ మీ. సో వీటిని మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా కట్ చేసుకోవాలి. జీసస్ క్యారెక్టర్ని కట్ చేసుకొని, ఈ హార్ట్ సింబల్స్ని కట్ చేసుకొని, అండ్ ఈ యొక్క పర్సన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. సో సింపుల్గా కట్ చేసుకోవటమే మాత్రం కాదు పిల్లలు, వాటిని కలర్ కూడా చేసుకోండి. ఓకేనా? సో మీరు చూసినట్లయితే ఇందాక మనం పర్సన్ కూడా చూపించాను కదా. సో ఈ యొక్క పర్సన్ ఫేస్ని నేను ఇలా హ్యాపీ ఫేస్ లాగా డెకరేట్ చేసుకున్నాను, అంటే చిన్నగా డ్రా చేశాను అంతే, ప్లెయిన్ ఫేస్. సో ఇక్కడ మీరు ఇలా హ్యాపీ ఫేస్ పెట్టచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మీ ఫోటో కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ఏం చేయబోతున్నామంటే, ఇక్కడ వెనకాల జీసస్ ఫోటో ఉంది కదా, ఇక్కడ కింద మీకు ఒక డాటెడ్ లైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు స్లిట్ చేసుకుంటే మీకు ఇక్కడ చిన్న గ్యాప్ వస్తుంది పిల్లలు, గ్యాప్ వస్తుంది, రైట్? సో ఈ యొక్క పర్సన్ని మీరు ఈ స్లిట్ చేసుకున్న ప్లేస్లోకి పంపించారనుకోండి, ఎస్ ఇలా కనిపిస్తుంది. సో ఇది ఎలా కనిపిస్తుంది? జీసస్ని హగ్ చేసుకున్నట్టుంది కదా. ఎస్. సో మీ ఫోటో పెట్టుకున్నారనుకోండి, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది ఇంకా అవ్వలేదు పిల్లలు, మీరు అక్కడ నేను చెప్పాను కదా హార్ట్ షేప్స్ కట్ చేసుకోమని. సో ఇక్కడ మీరు చిన్న చిన్న డాట్స్ కనిపిస్తున్నాయి మీకు, ఇవేంటంటే పంచ్ హోల్స్ లాగా అనమాట. వీటిని మీరు ఇలా పంచ్ చేసుకోవచ్చు, స్టెప్పులు చేసుకోవచ్చు, లేదంటే టై చేసుకోవచ్చు. సో ఇలాగా ఆ 3 హార్ట్స్ని ఇక్కడ మీరు ఇలాగా స్టేపుల్ చేసుకోవాలి. సో ఇలా మీరు చేసుకున్న దాన్ని మంచిగా కలర్ చేసుకొని మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, అండ్ ఎస్పెషల్లీ వెన్ వీఆర్ సాడ్, వీఆర్ మార్నింగ్,
జీసస్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు కంఫర్ట్ అస్ పిల్లలు. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ మీరందరూ లెసన్ బాగా విన్నారు, మంచిగా వర్షిప్ చేశారు, క్రాఫ్ట్స్ నేర్చేసుకున్నారు. సో మనం ఈ వీక్ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకునే ముందు చిన్న ప్రేయర్. అందరు కళ్ళు మూసుకోండి. యేసయ్యా, మాకు ఇచ్చిన టైం బట్టి నీకు వందనాలు. మరి ప్రైజ్ అండ్ వర్షిప్లో, లెసన్లో, క్రాఫ్ట్ టైంలో అన్నిట్లో మాకు తోడైనందుకు నీకు వందనాలు. మరి మేము ఈరోజు నేర్చుకున్న లెసన్ రీతిగా తండ్రి, మేము తండ్రి వేరే వాటికి టైం ఇచ్చి నీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళ కాకుండా తండ్రి మేము మంచిగా ప్రేయర్ చేసుకుంటూ తండ్రి మేము ఎక్కడన్నా బాధపడిన టైంలో మేము మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని మీరు కంఫర్ట్ చేస్తారని మేము స్ట్రాంగ్గా ఉండటానికి మా అందరికీ నీ కృప దయచేయండి దేవా. మరి మేము నెక్స్ట్ వీక్ కలిసే వరకు నీ యొక్క కాపుదల మా చుట్టూ, అలాగే తండ్రి మా యొక్క ఫ్యామిలీ చుట్టూ ఉంచమని ఈ చిన్న ప్రార్థనని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి మీరు నేర్చుకున్న లెసన్ని ఈ వీక్ అంతా మెడిటేట్ చేసుకుంటూ ఉంటారని మేము నమ్ముతున్నాం. సో సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. బాయ్.